హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. సంక్రాంతి మకర సంక్రాంతి పండుగ సందర్భంగా యావత్ భక్తులకు యావత్ మన ఛానల్ యొక్క వీక్షకులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా పండుగ వచ్చినట్లయితే ఆ పండుగ రోజున కుటుంబ సమేతంగా ఏదైనా దేవాలయాన్ని సందర్శించుకొని ఆ స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీ. అందుగురించే ఈ పండుగ రోజున మీ అందరినీ కూడా కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని ఆనంద నిలయానికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలని, ఆ స్వామివారి దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ని ఈరోజు వరకు మీకోసం దాచి ఉంచారన్నమాట. గత 4 ఎపిసోడ్లుగా మీకు ఈ తిరుమల కొండ మీద ఉన్నటువంటి వివిధ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలని మీకు చూపించడం జరిగింది. ఈ పండుగ రోజున స్వామివారి ఆనంద నిలయం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. చూడండి, మనందరికీ తెలిసిందే స్వామివారు కొలువైనటువంటి తిరుమల కొండపై ఉన్నటువంటి ఆ ప్రాంగణానికి ఆనంద నిలయం అని పేరుకు తగిన విధంగానే మనమంతా కూడా అనేక సార్లు ప్రతి మనిషి, ప్రతి కుటుంబం తమ యొక్క జీవిత కాలంలో అనేక సార్లు స్వామివారి దర్శనం చేసుకోవటానికి వస్తూ ఉంటాం. కొంతమంది ప్రతి నెల వస్తూ ఉంటారు, మరికొంతమంది 6 నెలలకు ఒకసారి వస్తూ ఉంటారు, మరికొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి, అంటే వారి ఇళ్లలో వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క పెళ్లి రోజున కానీ పుట్టినరోజున కానీ చక్కగా మరి వచ్చి ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుని మరి మనసారా ఆ స్వామివారిని దర్శించుకుని వెళుతుంటారు కదా. ఇది స్వామివారి 360 డిగ్రీల్లో స్వామివారి ఈ ప్రదేశాన్ని నేను మీకు చిత్రీకరించి చూపించడం జరిగింది. అదిగో ఎదురుగా గొల్ల మంటపం, ఈ ప్రక్కన అదిగో హత్యరాం బావాజీ సత్రం. ఇక్కడ హత్యరాం బావాజీతో స్వామివారు ప్రతిరోజు పాచికలాడేవారట. ఆ పవిత్రమైన ప్రదేశం అదే. స్వామివారి కోవెలు ఎదురుగా మరి కళ్యాణం, ఇది గొల్ల మంటపం ఉంది. చూడండి, కలియుగ దైవం కోనేటి రాయుడు, కొండలలో కోనేటి రాయుడు. ఇది ఉత్తర మాడవీధి. స్వామివారికి 4 వైపులా కూడా మాడవీధులు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఇది ఉత్తర మాడవీధి దగ్గర ఉన్నటువంటి స్వామివారి కోనేరు. ఈ కోనేరులో మరి స్వామివారి తెప్పోత్సవాలు అవి జరుగుతుంటాయి వివిధ సందర్భాల్లో. అలాగే స్వామివారి దర్శనం కోసం వివిధ రకాల టోకెన్స్ ఇస్తారు కదా, అందులో కొంతమంది పొర్లు దండాల కోసం టోకెన్ తీసుకుంటారు. అటువంటి భక్తులు మరి తెల్లవారుజామున ఈ కోనేరులో స్నానం ఆచరించి తడి బట్టలతోటే స్వామివారి కోవెల చుట్టూ పొర్లు దండాలు చేస్తారనమాట. అదే ఒక అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి దర్శనం, చాలా అద్భుతం కదా. చూడండి, దసరా సందర్భంగా స్వామివారి ప్రతి ప్రదేశాన్ని విద్యుత్ దీపాలతోటి దేదీప్యమానంగా అలంకరించడం జరిగింది. నిత్యము అలాగే ఉంటుంది, కాకపోతే ఈ పండుగ సందర్భంగా మరింత విద్యుత్ దీపాలతో అలంకరించి ఎంతో చూడముచ్చటగా ఉన్నది ప్రదేశం. ఇదిగో శ్రీవారి బ్రహ్మోత్సవాలు. చాలా మనం అంతా కూడా అదృష్టం. చూడండి, ఈ స్వామివారి ఆనందనం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి ఫస్ట్గా షూట్ చేసేది ఎంత అద్భుతంగా ఉంది కదా కోవిల. అందుకే మరి ఆ అన్నమయ్య స్వామివారిని అంత అలాగా మరి స్తుతించాడు. ఏమని? కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఎంత అద్భుతంగా మరి స్వామివారిని అన్నమయ్య స్తుతించారు కదా. అందుగురించే ఆ పరమ భక్తుని ఆయనలో ఐక్యం చేసుకున్నారు. మరి ఆయనకి అలాగే అనిపించిందంటే ఈ రోజున మనకి కూడా చూడండి ఎంత అద్భుతంగా, ఎంత
కమనీయంగా ఈ ప్రదేశం ఉందో, ఇది స్వామివారి ఎదురుగా ఉన్న ఎత్తైన ప్రదేశం దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ మీద ఇక్కడ మరి స్వామివారి చిత్రం ప్లస్ అటు ఇటు శంకు చక్రాలు చిత్రీకరించారు విద్యుత్ దీపాలతోటి. ఈ ప్రక్కన ఉన్నటువంటి ఇది షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళే దారి, ఆ పక్కన బిల్డింగ్. మీకు ప్రతి ప్రదేశాన్ని ఎవరి నూక్ అండ్ కార్నర్ చూపించడం కోసం ఇదిగో చూడండి, మళ్ళా ఆ చిత్రం మరలా చూడాలనిపించి ప్రత్యేకంగా దగ్గరికి వెళ్ళి షూట్ చేయడం జరిగింది. పైన గరుత్మంతుడు, ఇక్కడ మీ మధ్యన స్వామివారు, అటు ఇటు శంకు చక్రాలు చాలా చక్కగా విద్యుత్ దీపాలతోటి డిజైన్ చేశారు కదా. పైన మెట్ల మీద చూస్తున్నట్లయితే స్వామివారి ఆనంద నిలయం ఆ విధంగా కనపడుతుంది. ఇది మనం స్వామివారికి ఎడమవైపున ఉన్నటువంటి ప్రదేశం అది. ఈ ఖాళీ ప్రదేశంలో కొంతమంది భక్తులు మరి రూమ్స్ దొరకనటువంటి వారు అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు పాపం. మరి చాలా రష్ ఉంటుంది కదా, అందరికీ కూడా మరి అకామిడేషన్ చాలా 99.9% దొరుకుతుంది. ఇదే నాద నీరాజనం టీటీడీ వారి కళావేదిక. ఈ కళావేదిక మీద మరి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు, అనేక మంది మహా విద్వాంసులు, భారతదేశంలో ఉన్నటువంటి మహా సంగీత విద్వాంసులు, నృత్యకారులు, భరతనాట్యం వగేరా మరి ప్రవచనాలు ఇక్కడ చెప్తూ ఉంటారు, చెప్పడం జరిగింది, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఈ ముఖ్యంగా ఈ పండుగ దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడ లైవ్ వస్తుంది కదా, టీటీడీ వారి భక్తి ఛానల్ ఉంది కదా, దానికోసం ప్రత్యేకంగా అదిగో వాహనం లైవ్ ఛానల్ కోసం అక్కడ కమ్యూనికేషన్ వెహికల్ కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఇటు చూసినా ఎక్కడికి వెళ్ళి చూసినా మరి స్వామివారి కోవెల దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతోటి కలకలలాడుతూ మనసుని, భక్తుల యొక్క మనసుని చూరుకుంటుంది. అందుగురించి ప్రతి ఎవ్రీ యాంగిల్, పైనుంచి కింద నుంచి పైకి, ఇదిగో స్వామివారి ఉయ్యాల సేవ చేసేటటువంటి ప్రదేశం దగ్గర వెనకాల హైతీరాం బావాజీ పాచికలాడినటువంటి స్వామివారితో పాచికలాడిన ప్రదేశం అయితే లైటింగ్లో ఆ విధంగా వెలిగిపోతూ ఉంది. స్వామివారికి కుడివైపున ఉన్నటువంటి ప్రదేశంలో ఇదిగో విద్యుత్ దీపాలతోటి ఈ విధంగా డెకరేషన్ మనకి కనపడుతుంది. దసరా అంటేనే పేరులోనే ఎంతో ఉత్సాహమైనటువంటి మరి పేరది దసరా. ఆ విధంగానే మరి స్వామివారి ఉత్సవాలు ఈ దసరా సందర్భంగా ఎంతో అద్భుతంగా జరుగుతాయి. చూడండి, ఇక్కడ స్వామివారి గోపురం ఎదురుగా పుష్పాలతోటి శ్రీనివాసుని అలివేలు మంగ సమేతంగా చక్కగా పుష్పాలతోటి డిజైన్ చేశారు. అటు ఇటు శంకు చక్రాలతోటి చూడముచ్చటగా కనుల నిండుగా, కనులకు విందుగా మరి ఆ ప్రదేశం ఉంది. అందుగురించి క్లోజప్గా దగ్గరికంటే వెళ్ళి నేను దీన్ని చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ భక్తులు క్యూ లైన్లో కూడా పుష్పాలతోటి ఎంత చక్కగా తిరునామాలని అక్కడ డిజైన్ చేశారు కదా. ఎదురుగా ఉన్నటువంటి గొల్ల మండపం కూడా ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ చేయడం జరిగింది. ఇక్కడ తిరునామాలు, ఒక ప్రక్కన గరుత్మంతుడు, ఎదురుగా ఆంజనేయ స్వామిని కూడా విద్యుత్ దీపాలతో చేసినప్పుడు కూడా ఎంత కరెక్ట్గా ఆ స్వామివారి యొక్క ముఖ కవలికలు కనపడుతున్నాయి కదా. ఇక్కడ స్వామివారి వైపు ఆనంద నీళ్ళ నుంచి పైకి చూస్తే ఎలాగుంటుందా అని ఒక్కసారి కెమెరా నాటి వైపుకి తిప్పానమాట. అన్ని యాంగిల్స్లోనూ మరి చూడాలి అనేటటువంటి కోరిక, చూపించాలనేటువంటి ఆకాంక్ష మరి నాది. అందుకే 360 degreesలో మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ గొల్ల మండపం దగ్గర నుంచి స్వామివారి గోపురం వెనకాల ఏ విధంగా దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో వెలిగిపోతుందో కదా. ఇక్కడ చూడండి, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. చాలా అద్భుతమైనటువంటి కొటేషన్. ప్రతి మనిషి కూడా ఆ వాక్యాన్ని మనం ఆలంబనగా చేసుకొని మనసులో పెట్టుకుని ధర్మాన్ని ఆచరిస్తే ప్రతి ఒక్క జీవితం మరి దేదీప్యమానంగా, కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉంటారు కదా. మరి ప్రతి వాళ్ళు కూడా అది ఫాలో అవ్వాల్సినటువంటిది. అందుగురించే మానవ సేవే మాధవ సేవ అని కూడా అంటూ ఉంటారు. మరి స్వామివారి గొల్ల మంటపం చుట్టూరు కూడా తిరునామాలతోటి, ఒక ప్రక్కన గరుత్మంతుడు, ఎదురుగా ఆంజనేయ స్వామిని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా దింపారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి చోట అదే విధమైన డిజైను అక్కడ ఆ విధంగా వాళ్ళు విద్యుత్ దీపాలతోటి డెకరేట్ చేశారు. ఇప్పుడు స్వామివారి ఆలయానికి
ఇందాక కుడివైపు వెళ్ళాను కదా, ఇప్పుడు ఎడమవైపుకి వచ్చాను. ఎడమవైపు నుంచి చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది, మరింత దగ్గరికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇటువైపుకి వచ్చాను. మరి ఇటువైపు నుంచి చూస్తే కూడా, మరి ఇటువైపు నుంచి చూస్తున్న అసలు కళ్ళు తిప్పుకోలేనటువంటి అందం శ్రీ ఆనంద నిలయం యొక్క ప్రత్యేకం. చూడండి, పుష్పాలతోటి మరింత క్లోజప్లు కనపడుతుంది కదా అటువైపు కంటే. ఇటువైపు ఇంకా మరింతగా స్వామివారు మనకి కనపడుతున్నారు. శ్రీనివాసుడు మంగతాయరు సమేతంగా మరి శంకు చక్రాలు పుష్పాలతో చక్కగా అలంకరించారు. చూడండి, ఇటువైపుని ఈ తిరునామాలు, శంకు చక్రాలు భక్తుల యొక్క క్యూ లైన్ మీద కూడా పుష్పాలతోటి చక్కగా అలంకరించారు. మరి ఇది ఈ దసరా సందర్భంగా తిరుమల తిరుపతి దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ ఉంది. ఇదిగో ఇది ఈ మంటపాన్ని చూసినట్లయితే స్వామివారిని ఊరేగించినప్పుడు స్వామివారి వెనకాలే ఈ యొక్క టెంట్ వెళ్తూ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. భక్తులందరూ కూడా అక్కడ చూసి ప్రతి ఒక్కళ్ళు వారి ఆ సన్నివేశాన్ని తమ యొక్క కెమెరాలలో చిత్రీకరిస్తున్నారు. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్ తిరుమల గురించి మరొక ఎపిసోడ్ ఉంది, దాంతో త్వరలోనే మేము ముందుకు వస్తాను. ప్రస్తుతానికి మరి శుభరాత్రి, బాయ్ బాయ్.